ఒకసారి బాగా గుర్తు చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పరిపాలనలో ఒక అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి మంత్రి రోజారెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎక్కడన్నా ఏమన్నా జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని. కానీ జగనే గన్ అనే విషయం చాలా లేటుగా అర్థమవుతుంది మనకి. జగనే గన్ను 2019 నుంచి 2024 వరకు ఆ 5 ఏళ్ల పాలన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం జరిగిందా అనే చర్చ చాలాసార్లు చేశాం మనం. జరుగుతోందా, అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలవుతోందా ఈ రాష్ట్రంలో అని. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇతర కొంతమంది నాయకులు కానీ సంఘ సామాజిక కార్యకర్తలు కానీ వీళ్ళు చాలామంది ఏమనేవాళ్ళు అంటే ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇది రాజారెడ్డి రాజ్యాంగ పాలన అని అనేవాళ్ళు. కొన్ని సందర్భాలు అనిపించేది మరీ ఇంత అంటే రాజారెడ్డి రాజ్యాంగం అనడం అంత అవసరమా అని అనిపించేది. కానీ విషయాలు తెలుస్తూ ఉంటే ఖచ్చితంగా 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగమే అమలైంది. అందులో ఒక్క శాతం కూడా సందేహించాల్సిన అవసరం లేదు. పూర్తిగా రాజారెడ్డి రాజ్యాంగమే అమలైంది 5 ఏళ్ళు. ఎంత భయంకరమైన పరిపాలన అంటే గన్ పాయింట్లో పరిపాలన చేశారు. గన్ పాయింట్లో ఇక్కడ పెట్టి అది వాళ్ళ డాన్ పెట్టాడా, డాన్ కింద పనిచేసే చోటా డాన్లు సైకో డాన్లు పెట్టారా పక్కన పెడితే పరిపాలన అంతా గన్ పాయింట్లో జరిగింది. ఎవడు మాట్లాడడానికి ఎవడు ఇంటిగ్రిటీతో బతకడానికి వాళ్ళు అడిగిన దానికి నో చెప్పడానికి చెప్పితే గన్నే రాజ్యం వెళ్ళింది. అది ల్యాండ్ స్కామ్ అయినా, అది శాండ్ స్కామ్ అయినా, అది మైన్ స్కామ్ అయినా, అది లిక్కర్ స్కామ్ అయినా, ఇంకో స్కామ్ అయినా ప్రతిదీ గన్ పాయింట్లోనే జరిగినాయి. ఎవడన్నా మాట వినకపోతే వాడిని తీసుకెళ్ళటం, ఎక్కడో కూర్చోబెట్టడం, 2 రోజులు 3 రోజులు 4 రోజులు తుపాకులతో బెదిరించడం, లేకపోతే కిడ్నాప్ చేయడం, వాడితో పని చేయించుకోవడం. వాడు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి. చాలామంది వెళ్ళిపోయారు అట్లా, అందులో ఏం సందేహం లేదు. జనాన్ని మభ్యపెట్టి మత్తులో పెట్టి లిక్కర్ పేరుతో ఆ విషపూరితమైన లిక్కర్ సప్లై చేసి మత్తులో పెట్టి మభ్యపెట్టి బటన్ నొక్కుతున్నాననే ఒక రకమైన భ్రమలో పెట్టి చివరికి భయంలో పెట్టి అమ్మో వైసీపీ నాయకుల మాట వినకపోతే మన పరిస్థితి ఏంటో, మన బతుకేంటో, వాలంటీర్ చెప్పినట్టు వినకపోతే మన బతుకేంటో, లేకపోతే ఆ గ్రామస్థాయి నాయకుడు ఎవడో చెప్పిన మాట వినకపోతే మన పరిస్థితి ఏంటో, మన బతుకేంటో అని జనంలో ఒక రకమైన భయంలో పెట్టి 5 ఏళ్ళు పరిపాలన చేశాడు ఆయన. అసలు ఇప్పుడు అవన్నీ ఒకసారి రివైండ్ చేసి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలతో కూడిన రాష్ట్రాన్ని పరిపాలించాడా, లేక తను సృష్టించిన ఒక నేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడా? నేను చెప్పేవేవి అతిశయోక్తులు కాదు, ఇవన్నీ ఫ్యాక్ట్స్. అసలు రాజకీయం అంటే, అసలు పరిపాలన అంటే గొడ్డళ్ళు, తుపాకులు, కత్తులు, వీటితోనే పరిపాలన జగన్మోహన్ రెడ్డి నమ్మాడేమో, ఆ రకంగానే జరిగిందేమో అనిపిస్తుంది. ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చి డెమోక్రటిక్ స్టేట్లో ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చి ఇదొక రకమైన పరిపాలన చేసిన ఇది కనపడుతుంది మనకి. లిక్కర్ స్కామ్లో కొన్ని ప్రఖ్యాతమైన బ్రాండ్లు మనకు బాగా తెలుసు. ఖజురాహో బీర్ చాలా ఫేమస్. ఖజురాహో బీర్ చాలా ఫేమస్. ఆర్థోస్ బెవరేజ్ కంపెనీ అనేది ఒకటి కంపెనీ, ఆ ఖజురాహో ఉత్పత్తిదారు, పంపిణీదారు. వాళ్ళు మాట వినకపోతే వాళ్ళని అలాగే బెదిరించారు. మెక్డోవెల్స్, అసలు అది మెక్డోవెల్స్ ఎంత ఫేమస్ బ్రాండ్. మెక్డోవెల్స్ని బెదిరించి కమిషన్లు ఇవ్వకపోతే కుదరదని వాళ్ళని అసలు సప్లై లేకుండా చేశారు.
నేను లిక్కర్ గురించి మాట్లాడుతున్నాను, లిక్కర్ ప్రస్తుతం టాపిక్లో. తర్వాత చాలా ఫేమస్ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్. ఇది ఒక ప్రముఖ నటుడు పదే పదే చెప్పే బ్రాండ్. మ్యాన్షన్ హౌస్ అంటే తెలియని వాళ్ళు లేరు. పైగా ఇటీవల ఒక ప్రోగ్రామ్ స్పాన్సరర్గా మ్యాక్డోనల్డ్స్ బ్రాండ్ ఏంటది మ్యాన్షన్ హౌస్ చాలా ఫేమస్. మ్యాన్షన్ హౌస్ వాళ్ళని ఎంత బెదిరించారంటే గన్ పాయింట్లో బెదిరించారు. ఇక ల్యాండ్స్, చుక్కల భూమి అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో 22 యాక్ట్ భూమి అంటారు, ఏవేవో భూములన్నీ తీసుకొచ్చి ఒక సమాచారం ఏంటంటే 2 లక్షల ఎకరాల భూముల్ని వాళ్ళ పేర్లతో రాయించుకున్నారు. 2 లక్షల ఎకరాలు. ఇవన్నీ బెదిరించినవే. కొందరిని కత్తులతో బెదిరించి ఉండొచ్చు, కొందరిని గొడ్డలతో బెదిరించి ఉండొచ్చు, కొందరిని గన్తో బెదిరించి ఉండొచ్చు. మొత్తం మీద బెదిరింపుల రాజ్యంలో 2 లక్షల ఎకరాలు జరిగింది. అందుకేగా మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలపడింది, ఎక్కడ నిజాలు బయటకు వస్తాయోనని. ఇక మైనింగ్, నేను కొన్ని మైనింగ్కి సంబంధించి కొన్ని చూశాను. ఆ ప్రకాశం నెల్లూరు జిల్లాల బార్డర్స్లో దొరికే మైను తెల్లరాయి గనులు అంటారు. అదేంటండి ఏమైనా క్వార్ట్జ్, సైదాపురం నెల్లూరు ఆ ప్రాంతాల్లో క్వార్ట్జ్ మైన్ చాలా ఫేమస్. చాలా అది మామూలు మైన్ కాదు, అది ఆ రాయి. వాళ్ళని ఒక ప్రముఖ నాయకుడు, వైసీపీ నాయకుడు హైదరాబాద్లో ఒక హోటల్లో మీటింగ్ పెట్టి, సబ్జెక్టు కరెక్షన్ లెమంటరీ హోటల్ అనుకుంటా లేదా ట్రెడెంట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి, హోటల్లో మీటింగ్ పెట్టి నాకు తెలిసి 150 మందో 170 మందో దానికి హాజరయ్యారు. ఆ మీటింగ్ భయపడి, మైనింగ్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్స్. మీరంతా చచ్చినట్టు మాకు రాస్తారా లేదా అని బలవంతంగా భయపెట్టి రాయించుకున్నారు. రాయకపోతే మీకు భవిష్యత్తే లేదు అని చెప్పి అడ్డికి పావుచేరు చొప్పున వాళ్ళు అడిగిన కాడికి రాయించుకున్నారు. రాయని వాళ్ళ మీటింగ్కి రాని వాళ్ళని, అక్కడ అంగీకరించిన వాళ్ళని తర్వాత వాళ్ళ స్టైల్లో బెదిరించి రాయించుకున్నారు. ఇక శాండ్ గురించి అయితే నేను చెప్పవసరలా, శాండ్ గురించి నేను చెప్పవసరలా, ప్రజలకు బాగా తెలుసు. ఇలా ఒకటి కాదు, ఆంధ్రప్రదేశ్ని పూర్తి అక్కడ దాకా ఎందుకు, ఎంతో కష్టపడితే వచ్చిన అనంతపురం వచ్చిన కియా కంపెనీ సీఈఓని అప్పటి వాళ్ళ ఎంపీ, ఇప్పుడు మాజీ ఎంపీ, ఆయన ఎలా బెదిరించారో వీడియోలతో సహా చూసాం మనం. ఇక్కడ పెట్టాడు చెయ్యి, ఇక్కడ పెట్టి మేము అడిగినట్టు చేస్తావా లేదా అని. ఆయన ఒక మాజీ పోలీస్ అధికారి కూడా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. పోలీసులే డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద ఎండలో పడుకోబెట్టి చంపేసింది కావచ్చు, వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి నేనే చంపానని చెప్పిన సందర్భం కావచ్చు. ఇలాంటి కోకోలలో తీస్తే పోలీస్ స్టేషన్లోనే వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేసిన కేసు కావచ్చు. ఇవన్నీ తుపాకుల సమక్షంలోనే జరిగాయి. చిన్నానని గొడ్డలతోనే చంపేశారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. అది జగమెరిగిన సత్యం. అది ఏది చూసినా గన్ పాయింట్లో జరిగిన రాజ్యం అది, గన్ పాయింట్లో జరిగిన పాలన అది, 5 ఏళ్ల పాలన. దీన్ని చూస్తూ ఊరుకుంటే చాలా భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, కామా కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఏంటి గన్ పాయింట్ పాలన, ఎలా సహించారు ప్రజలు, ఎలా భరించారు ప్రజలు, ఆ భయం గుప్పిట్లో ఎలా 5 ఏళ్ళు ఈ గన్ పాయింట్ సబ్జెక్టు మీద, అలాగే ఆ 5 సంవత్సరాలు జరిగిన ఒక నియంతృత్వ పోకడలతో కూడిన ఆ పరిపాలన మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, అంటే నేను చెప్పింది ఏమన్నా అతిశయోక్తిగా ఉందా మీకు? అతిశయోక్తి ఏం కాదు, తక్కువ చెప్పాను. ఇంకా తక్కువ చెప్పినట్టే లెక్క. ముందుగా మీకు వీక్షకులకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది గన్ పాయింట్, జగన్ పాయింట్ వేరు కాదన్నారు. అంటే జగన్లోనే గన్ ఉంది. వాళ్ళ జగన్ పాలన అంటే గన్ పాలన అనేది వాళ్ళ ప్రజలు అనుభవించిన సత్యం. అవును, ఇది జగమెరిగిన సత్యం కాదు, జగనెరిగిన సత్యం అన్నారు. భూముల కబ్జాలు, గనుల కబ్జాలు, డిస్టిలరీల కబ్జాలు, అసలు పోర్టుల కబ్జా, సెజ్ల కబ్జా, పాయింట్ బ్లాంక్ లో ఏది కేవీ రావు లాంటి వాడినే బెదిరించి మరి కిడ్నాప్ చేసి
ఎక్కడికి తెచ్చి సీఎంఓకి తీసుకొచ్చి సీఎం ఇంటికి తీసుకొచ్చి అదే సీఎంఓ అదే ఇల్లు. అంటే ఎంత తెలివిగా ఆయన నివాసాన్ని సీఎంఓగా మార్చుకోవటం, ఈ సెటిల్మెంట్లన్నిటికీ అదొక డెన్ గా తెలివి అందామా బరితెగింపు అందామా అంతే కదా. ఇది తెలివి అంటే అది తెలివిలా అది బరితెగింపే అన్నమాట ఒక రకంగా చెప్పాలి. అన్న పాయింట్ బాగుంది. ఆయన ఇల్లు డెన్ మొత్తం వీటన్నిటికీ అదే కదా. ఏది ఎవరిని కిడ్నాప్ చేయాలో అక్కడే సీఎం మరి డిసైడ్ చేస్తారు, డిక్టేట్ చేస్తారు. ఎవరు ఇప్పుడు కాదంబరి జత్వాని కిడ్నాప్ ఎక్కడ జరిగింది? అది అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు, నన్ను పిలిపించాడు పలానా మా బాస్ కాంతిరాణా టాటా అని చెప్పి విశాల్ గున్ని వాగ్మూలం, విశాల్ గున్నియే చెప్పాడు కదా. తుపాకుల రాజ్యంలోనే జరిగింది, మధ్య జరిగింది. అవునా? అంటే ఇవాళ వాళ్ళే కాదు, ఏది మీరు ఆ విక్రాంత్ రెడ్డి ఎవరు బయట పెట్టారు? అది విజయసాయి రెడ్డి బయట పెట్టారు. కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి కేవీ రావుని బెదిరించి 3,800 కోట్లు విలువైన షేర్లు సజ్ని కబ్జా చేయటం అసలు ఎప్పుడైనా విన్నారా? పోర్టుని కబ్జా చేయటం ఏంటి? అసలు ఆ కృష్ణపట్నం పోర్టు ఆయన ఎన్ని వేధింపులకు గురి చేశారు, ఎంత ఇబ్బందులు పెట్టారండి. అక్కడ ఎందుకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ నే లేపిస్తారు కదా. అంటే అసలు వీళ్ళు ఇంకా అసలు ఎంత బరిదెగింపు పాలన సాగిందా 5 ఏళ్ళు అనేది. ఇప్పుడు ఆ భయం జగన్ అంటే ఒక భయం వచ్చే కదా, ఆ ప్రజా తీర్పు కూడా ఎవరన్నా ఊహించారా? అసలు అతను ఊహించాడా? 151 సీట్ల నుంచి 11 సీట్లకు పతనం అయ్యేంత భయం జనంలో పుట్టించాడు. అందుకే ఆ ప్రజా తీర్పుగా మనం చూడాలి. మీకు ఇంకో విషయం గుర్తు చేస్తున్నా, కర్నూలులో సోలార్ ప్లాంట్ యజమానులు జగన్ సీఎం అయిన కొత్తల్లోనే వాళ్ళని తుపాకులతో బెదిరించటం, అక్కడ కాంట్రాక్టుల కోసం, క్యాంటీన్ల కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం మొత్తం సోలార్ ప్యానల్స్ అన్ని విధ్వంసం చేశారు, భయోత్పాతం సృష్టించారు. ఒక్క చోటని కాదు, ఒక రంగం అని కాదు, భూ కబ్జాలు. మదనపల్లిలో మార్టూరు వెంకటేశ్వర్లని వైశ్య ప్రముఖుడు, 100 కోట్లు ఉంటాయండి ఆస్తులు. అలాంటి వ్యక్తి వాళ్ళ బిచ్చమెత్తుకునే పరిస్థితి. మొత్తం 100 కోట్ల విలువైన ఆస్తులు రాన్ చేసుకున్నారు. మీరు అన్న ఆర్డీఓ ఫైల్స్ తగలబెట్టిన కేసు అదొకటి, మదనపల్లి ఫైల్స్ లో తగలబెట్టిన ఫైల్స్ లో అదొకటి అన్నమాట. ఎవరో అక్కడ ఒక లేడీ డాన్ అంట, ఏది సులోచన, 60 ఎకరాలు అంట. అంటే ఎలా వీళ్ళు అసలు తుపాకీ చూపించి పరిపాలన. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు ఏంటి రోజా అన్న మాటలు, గన్ కంటే ముందు జగన్ వస్తాడని. ఇప్పుడు గన్ కంటే జగన్ కాదు, జగన్ కన్నా ముందు గన్ వచ్చింది. అంటే ఇవాళ గన్నును చూపించి వీళ్ళు బెదిరింపు పరిపాలన చేయటం, ప్రజలను అసలు భూముల కబ్జా, గనుల కబ్జా, డిస్టిలరీల కబ్జా, అసలు ఏ విధంగా భయోత్పాతం సృష్టించారు అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఎవరు ఐఏఎస్ ఏదో ఆ మధ్య ఒక ఛానల్కి ఏదో ఇంటర్వ్యూకి ఇస్తూ ఆయనతో పాటు పనిచేసిన ఐఏఎస్ ఆయన క్యాబినెట్ లో ఏంటి జగన్ ఎందుకు ఓడిపోయాడంటే సంక్షేమ పథకాలు అమలు చేశాడు కదా అని అడిగాడు ఆ ఇంటర్వ్యూ గారు. మీ ఛానల్లోనే ఎవరో గెస్ట్ మీతో చెప్పారు ఆ విషయం. జగన్ ఎందుకు ఓడిపోయాడు, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే అని ఆయన అడిగితే ఈయన ఇచ్చిన సమాధానం భయం వల్ల ఓడిపోయాడు. ఎవరో సత్యమూర్తి గారో ఎవరో మీతో మాట్లాడుతూ గత ఛానల్లో ఎప్పుడో చూసా ఏదో డిబేట్లో, జగన్ అంటే ఒక భయం ప్రజల్లో వచ్చేసింది, ఆ భయమే అతన్ని అంతగా ఓడించిందని ఆయన చెప్పిన విధానం. ఇవాళ మళ్ళా జగన్ 2.0 అంటే ఈసారి ఏంటనేది కొంచెం ఆలోచించుకోవాలి. అసలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన ఓడిపోయి దాదాపు సంవత్సరం అయిపోయింది కదా గవర్నమెంట్ పోయి. దాని ఏమనాలి, మామూలుగా అయితే ఏదన్నా విష పదార్థము పురుగు మందులు జల్లుతున్నప్పుడు రెసిడ్యూస్ అంటాం, అవశేషాలు. ఆ అవశేషాలు ఒక్కొక్కటి ఇప్పుడు బయట తెలుస్తా ఉంటే బయటికి ఒళ్ళు గగురు పుడుతుంది. ఓమ్మో ఇంత ఇదిగా దారుణంగా చేశారని. ఇప్పుడు లేటెస్ట్ లిక్కర్ స్కామ్లో రవిచంద్ర రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఒక కంపెనీ, ఒక బెవరేజెస్ కంపెనీ వాళ్ళు వీళ్ళు అన్నదానికి ఒప్పుకోలేదని ఎవరు హనుమంత్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి కొడుకుల ఫాలోవర్ తీసుకెళ్లి కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి గన్ పెట్టి బెదిరించి ఒప్పించే పరిస్థితి. ఇలా ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఆధారంతో సహా ఉన్నది చెప్తున్నా నేను మీకు. సో ఆ రోజు జరిగిన ఈ గన్ పాయింట్ జరిగిన పరిపాలన మీద మీరు కొన్నాళ్ళు అక్కడ ఉండొచ్చారు కదా, చూసి వచ్చారు కదా సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు, శ్రీనివాస్ గారికి, అలాగే రాబోతున్న రాజేష్ గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. పూర్తి టైం
గవర్నమెంట్ 2019లో వచ్చే ముందే నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 8 నెలలకు నేను బయట రావడం జరిగింది. దానికి కూడా కోటరీ కారణం అని అన్ని గతంలో చెప్పేసాను ఆల్రెడీ. సో నేను అనేది ఏంటంటే అక్కడ బహుశా మేము గవర్నమెంట్ సైడ్ ఉన్నాం కాబట్టి మాకు ఇన్ని అరాచకాల గురించి తెలీదు. తర్వాత రెండో కోణం ఏదైతే రాసేవో ఆ విషపత్రికలు అని దాదాపు అవి చదివే అవకాశం కూడా తక్కువ ఉండేది. ఏదన్నా చదివిన హెడ్లైన్స్ చదివి వాటి కౌంటర్ విమర్శలు రాసుకునేవాడు ఒక స్పోక్స్ పర్సన్. కానీ అసలు ఈ రోజున జరుగుతున్నది అంటే బయట వచ్చిన తర్వాత ఇంకొక గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినవన్నీ ఏదైతే ఎంక్వైరీలకు గురైనయో ఈ గురైన క్రమంలో జరుగుతున్న అరాచకాలన్నీ బయటపడుతున్నప్పుడు నిజంగా వింటే కూడా ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది ఎవరికైనా, సామాన్యుడికైతే. అంటే రాజకీయాల్లో ఉన్నాం, కాస్త మాకు అలవాటైన ధైర్యం ఏదైతే ఉంటుందో మామూలుగా సహజంగా ఏమైనా కానీ అని అన్ని మాట్లాడుతుంటాం. కానీ వింటే మాత్రం నిజంగా గగురుపాటుకు గురవుతుంది ఎవరికైనా, సామాన్యమైన ఓటర్కి కానీ లేకపోతే సామాన్య ప్రజానికం ఎవరికైనా కానీ. ఇంత జరిగిందా అని విన్నప్పుడు ఆ కోణంలో ఆలోచిస్తే సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా అనిల్ యాదవ్ గారు చెప్పారు, ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని. సో బుల్లెట్ దిగిందా లేదా అనే మాట అసెంబ్లీ వేదికగా ఒక శాసనసభ్యుడి నుంచి రావాల్సిన అవసరం లేదు. అంటే ఈ సినిమా డైలాగ్గా వాడుండొచ్చు కానీ యాక్చువల్గా కూడా బుల్లెట్ దిగింది అనే దానికి కారణం మా నెల్లూరుకి సంబంధించిన మైన్స్ అన్ని కొల్లగొట్టిన విధానం. నేను చెప్పింది కరెక్టేనా? మైన్స్ విషయం 100% నేను అక్కడ అవినీతి గురించి ఖచ్చితంగా ఎప్పుడు సమయం సందర్భం వచ్చినా చెప్తా. ఎందుకంటే శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, సిలికా కావచ్చు, క్వార్జ్ కావచ్చు. క్వార్జ్ గురించి కొన్ని రోజులు ఓడిపోయిన తర్వాత దాదాపు 6 నుంచి 8 నెలలు అనిల్ యాదవ్ గారు కనపడలేదు. ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జగన్ గారు అక్కడికి నెల్లూరుకు వచ్చినప్పుడు ఆ పర్యటనలో వెనక నించున్నారు, కాస్త ముభావంగా ఉన్నారు, నెల్లూరుకు దూరం, కానీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సహజంగా కొంచెం అగ్రెసివ్ గానే ఉంటుంది. కానీ మాట్లాడే మాటలు కూడా ఎవరికి నచ్చేవి కాదు. ఎందుకంటే అప్పట్లో ఉన్న అందరినీ కూడా టార్గెట్ చేశారు, కులం పేరుతో టార్గెట్ చేశారు నెల్లూరు వీధుల్లో. కాబట్టి నెల్లూరులో లేకుండా బయట పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి ఖచ్చితంగా ఇతను నెల్లూరులో అయితే ఇంక గెలవకూడదని తీర్మానం చేసుకున్నారు అన్ని పార్టీల నాయకులు, పెద్ద నాయకులు అందరూ. దాంట్లో కక్షగట్టి నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మైనింగ్ అక్రమాలు, ఇంకా మైనింగ్ అక్కడ పూర్తిగా వెళ్ళునుకోలేదు. అదే క్వార్జ్ గురించి గతంలో అనిల్ యాదవ్ గారి మీద దీని మీదే చాలా ఆరోపణలు వచ్చాయి. దాన్ని లోతు ఎంత అనేది విచారణ కాకాని గారిది సిలికా, ఈ క్వార్జ్ కొంత, కానీ కృష్ణపట్నం పోర్ట్ విషయము, తర్వాత శాండ్ విషయం అన్ని వచ్చాయి. సో ప్రధానంగా అనిల్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణలు క్వార్జ్ దాని మీద ఎక్కువ వచ్చినాయి. మిగతా విషయాల్లో అన్ని షరామామూలే అనుకుందాం. ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి 8 నెలలు 10 నెలలు అయిపోయిన తర్వాత దాదాపు ఇప్పుడు సంవత్సరం పూర్తిగా వస్తున్న కార్యక్రమాల్లో ఆయనతో ఉండే పర్సనల్ గ్రడ్జులు ఉంటాయా? ఉన్నాయి, నాకు ఉన్నాయని నెల్లూరు స్లాంగ్ లో చెప్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో పెద్ద మనిషిగా చెల్లమనే వ్యక్తి. ఆయన్ని ఉద్దేశించి ఆయనతో నేను పర్సనల్ గా తేల్చుకుంటా అంటే తేల్చుకోవడానికి ఇదేమన్నా విలన్ హీరో ఆటనా లేకపోతే ఫ్యాక్షనిజమా లేకపోతే ఇంకోటి నాకు అర్థం కాదు. రాజకీయాల్లో అంత శత్రుత్వం అవసరమా అంటాను నేను. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. రాజకీయాలు మొదట్లో రాయలసీమలో ఒకప్పుడు ఆ సంస్కృతి ఉండేది, రాయలసీమలో కూడా ఇప్పుడు ఆ సంస్కృతి లేదు. కానీ నెల్లూరుకు దాన్ని ఇంపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఆ మైన్స్ కి సంబంధించి ఏదైతే పెండింగ్ లో ఉందో కొన్ని నిర్ణయాలు చేయాల్సిన గవర్నమెంట్ పెండింగ్ లో, అంటే ఓపెన్ చేసి రాయి పోగు వేసింది కూడా అమ్మకుండా ఆక్షన్ కి పెట్టకుండా ఏదైతే ఉందో అవి అమ్మేయండి. అవి అమ్మేస్తే ఒక 500-600 కోట్లు వస్తాయి. 500-600 కోట్లు వస్తే ఒక 1000 మంది పిల్లకాయలకి బతుకు తెరువు దొరుకుతుంది. అంటే 1000 మంది పిల్లకాయలకి బతుకు తెరువు దొరికే దాని మీద ఇంత శ్రద్ధ ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే మిగతా అన్ని అంశాలు పక్కన పెట్టేసి ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం గురించి జరిగిందా లేదా అనేది మాట్లాడకుండా గతంలో జరిగిన అనేక అంశాల మీద ఎంక్వైరీ జరుగుతుంది. మనం మామూలుగా ఎంక్వైరీలోకి భాగమయ్యే అవకాశం ఉందనుకున్నారో లేదో తెలియదు. కానీ మరీ ముఖ్యంగా ఈ రోజు కూడా పిన్ పాయింట్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు. నాకు నచ్చకపోతే ఆయనకు నష్టమేం లేదు. కానీ నేను అనేది ఏంటంటే నెల్లూరులో కూడా జనంకి నచ్చదు.
రాబోయే రోజుల్లో కూడా నెల్లూరులో ఒకవేళ మళ్ళీ ఏదన్నా కలలు గంటే కనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా వచ్చేస్తుంది 2.0. ముఖ్యంగా మైనింగ్ దాని మీద మాత్రమే ఎందుకు అంత ప్రేమ, క్వాడ్జ్ మీద ఎందుకు అంత ప్రేమ, దాని మీద ప్రెస్ మీట్ నా దగ్గర ఉన్నాయి, క్లిప్లు ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్ దానికి మాత్రం ఎందుకు కన్ఫైన్ అయ్యారు? ఒక విషయం చెప్పాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 60 రోజులు టార్గెట్ పెట్టుకొని 339 యాక్టివిటీలు ఏదైతే ప్లాన్ చేశాడో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాటిని అమలు చేసి 60 రోజుల్లో దాదాపు 95%, దాదాపు 100% కూడా పూర్తయినట్టున్నాయి. అంటే సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో లోకేష్ గారు, నారాయణ గారు ఇచ్చిన నిధులు కానీ, లేకపోతే ఏదైతే ప్రభుత్వ పూర్తి సహకారంతో ఏదైతే కోటంరెడ్డి గారు చేసిన పనుల్ని కనీసం మాట మాత్రంగా కూడా, అంటే రాజకీయాల్లో ఉంటే పక్క పార్టీ వాళ్ళు లేదా అంతకుముందు కలిసి పనిచేసిన ఎమ్మెల్యేగా మిత్రులుగా ఉన్న వాళ్ళు మంచి పనులు చేస్తున్నారని ఒక్క మాట లేదు. అంటే కేవలం మైన్స్ వాళ్ళ తరపు నుంచి వాళ్ళ పెండింగ్ లో ఉన్న ఆ రాయి అమ్మి పెట్టేదానికి ఏదన్నా మాట్లాడా అనేది అనుమానం వచ్చింది. అంతేకాదు ఇక్కడ మీరు చెప్పారు మద్యం కుంభకోణం విషయంలో. గత కొంతకాలంగా నేను మద్యం కుంభకోణం మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నా, నేను మీ సమక్షంలో మాట్లాడా. మద్యం కుంభకోణం అనేది జరిగిన మాట వాస్తవమా కాదంటే ఒక్కరు చెప్పరే. జరిగింది అని సాక్ష్యాలు ఉన్నాయంటే జరగలేదని అడ్డంగా బుకాయిస్తారు కానీ పాయింట్ వైజ్ ఆన్సర్ చెప్పరే. అసలు 98,000 కోట్లు ఎందుకు కలెక్ట్ చేశారు క్యాష్ రూపంలో అంటే చెప్పరు. అసలు ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరిగిందంటే చెప్పరు. పెద్ద పెద్ద నాయకులందరూ, నేను పేరు నాని గారిని కూడా డిబేట్కి రావాల్సిందిగా మొన్న ఒక ఛానల్లో వేరే దాంట్లో మాట్లాడడం జరిగింది. మీ మాధ్యమంగా కూడా అప్పీల్ చేస్తున్నా, నేను వివరణ ఇవ్వమని అడుగుతున్నా, లేదా ఇద్దరం కలిసి ఒక దాంట్లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తాం రమ్మని వెల్కమ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. జనాల కన్ఫ్యూజన్ కూడా దూరం చేద్దాం. నేనేమి ఎగాదిగా మాట్లాడే వ్యక్తిని కాదు, మీకు తెలుసు. మీరంటే నాకు కొంత పద్ధతిగా మాట్లాడతారనుంది. ఎప్పుడైనా ఎద్దేవా చేస్తే పవన్ కళ్యాణ్ గారి వరకే అది పరిమితమైన అంశాల మీద, ముఖ్యంగా మద్యం కుంభకోణంకి కన్ఫైన్ అయ్యి మాట్లాడదానండి. 98,000 కోట్లు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారు, ప్రొక్యూర్మెంట్ ఎలా జరిగింది, సజ్జల శ్రీధర్ రెడ్డిని కూర్చోబెట్టుకొని మీరు పాలసీ డెసిషన్స్ ఎలా తీసుకున్నారు, పాలసీ డెసిషన్ తీసుకున్న వాళ్ళని కమిటీగా మీరు ఫామ్ చేశారా, ఆ కమిటీ స్టాచ్యురీ బాడీనా, లేకపోతే వాళ్ళు తీసుకున్న దాన్ని వెండర్తో కలిసి ఎలా పాయింట్. ఇప్పుడు వెండర్తో కలిసి పాలసీ డెసిషన్ తీసుకుని 100 కోట్లకు సంబంధించే ఢిల్లీ సీఎం అరెస్ట్ అయ్యారు, సిట్టింగ్ సీఎం అరెస్ట్ అయ్యారు, డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు. మరి ప్రతి ఒక్కరు ఆ విధంగా అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ అసలు పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు సప్లయర్ ఎందుకున్నాడు, అసలు అది కమిటీనా కాదా, కమిటీకి ఆ పవర్స్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? రాజకేశ్ రెడ్డి గురించి ఈ రోజు కర్త కర్మ క్రియాను విజయసాయి రెడ్డి గారు చెప్పారు. అసలు హూ ఇస్ రాజకేశ్ రెడ్డి టు డిసైడ్? అసలు హూ ఇస్ రాజకేశ్ రెడ్డి అంటే నోటి మాటగా ఒక వ్యక్తిని అతనితో కూర్చొని డిస్కస్ చేయమంటే దట్ ఈస్ ఫైనల్. అంటే దీని మీనింగ్ ఏంది? మీరు చెప్పిందే మాట, చెప్పిందే శాసనం. సో దానికి గన్ ఉంటేమి, జగన్ అనే పేరు ఉంటేమి, లేకపోతే ఇంకోటి కాదు. రవి గారు, ఎందుకు వస్తుందంటే గన్ అనే పాయింట్ ఎందుకు ఇవాళ మనం హైలైట్ చేయాల్సి వస్తుందంటే, జస్ట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి, ఎన్నికలు జరగడానికి కొద్ది ముందు రోజు వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగిందో చూసాం. అంతకుముందు ఆయన యాక్టివ్గా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి హత్యలు జరిగాయో ఆ ప్రాంతంలో చూసాం మనం. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఘటనలు ఒక్కొక్కటి కనుక మనం గుర్తు చేసుకుంటే అత్యంత పాశవికమైన ఘటనలు జరిగాయి. ఇప్పుడు మీకు బాగా తెలుసు మైనింగ్ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలా నేను బాగా అబ్జర్వ్ చేసిందండి. గవర్నమెంట్ రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు మైనింగ్ జరుగుతుంది కదా, క్వాడ్జ్ చాలా మంది తవ్వి చేసి గుట్లుగా పెట్టిన దాన్ని ఆ గుట్టలు లాక్కెళ్ళిపోయారండి వాళ్ళు తెలియకుండా. మీకు విషయం తెలుసా? చెప్తాను. ఆ గుట్లు వీళ్ళకి తెలియకుండానే లారీలు వెళ్ళిపోయాయి. ఎవడన్నా అడ్డుపడితే ఇదే గన్ పాయింట్. నాకు తెలిసి హైదరాబాద్ హోటల్లో నాకు ఆ రోజు కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. ఎందుకు అప్పుడు వాళ్ళని బయట పెట్టడం ఎందుకులే కానీ సార్, సిలికా మైన్స్ లో గానీ చిన్న ఇది తీసుకుంటాను. ఈ రకమైన గన్ పాయింట్ లో పెట్టి ఏ వ్యవహారాలు నడిపారు? లిక్కర్ ఒకటే అనుకుంటున్నాం మనం. లిక్కర్ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది అది రోజు చర్చిస్తున్నాం. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇవాళ కూడా అదేది జంగారెడ్డిగూడెంలో అంతమంది చనిపోయిన దాని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసింది ప్రభుత్వం. అసలు ఎందుకు చనిపోయారు అంతమంది? 40 మంది చనిపోయారు కదా. సో అది స్కామ్, అది ఒక దర్యాప్తు జరుగుతుంది. కానీ ఈ రకంగా ఆయుధాలను పెట్టి, ముఖ్యంగా గన్ పాయింట్లో పెట్టి పరిపాలన చేయడం, గన్ పాయింట్లో పెట్టి బెదిరించడం, లిక్కర్ సప్లయర్స్ని కానీ, మైనింగ్ చేసే వాళ్ళని కానీ, లేకపోతే శ్రీనివాస్ గారు అన్నట్టుగా
సెజ్జుల వాళ్ళని కానీ, పోర్టుల వాళ్ళని కానీ, కాంట్రాక్టర్లను కానీ కిడ్నాప్ చేసి ఎత్తుకుపోవడం పేర్లతో సహా వస్తున్నాయి కదా. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరుడు హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా బయటకు వస్తుంది. అంటే ఏంటి దాని అర్థం? ఎలా నడిపారు మీరు రాజ్యం, ఎలా వేశారు మీరు? జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి గారు జాయిన్ అయ్యారు. పట్టాభి గారు నమస్తే అండి. పట్టాభి గారు నమస్తే. హలో, కనెక్ట్ అవ్వలేదా? పట్టాభి గారు గుడ్ ఈవినింగ్. మ్యూట్ లో ఉన్నట్టు. వికే గారు వినపడుతుందండి? నాకు వినపడుతుంది, మీకు వినపడుతుందా? క్లియర్. పట్టాభి గారు ఏం లేదు, అంటే మీరు లాస్ట్ మినిట్ లో జాయిన్ అయ్యారు ఒక చిన్న దీనివల్ల. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన పరిపాలన, అప్పుడు టీడీపీ వాళ్ళు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పాలన కాదు ఇది, రాజారెడ్డి పాలన అంటుంటే నేను కూడా అనుకునేవాడిని వీడు కొద్దిగా ఎక్కువ చేస్తున్నారేమో అనిపించేది. బట్ ఇప్పుడు కొన్ని విషయాలు తెలుస్తుంటే అది రాజారెడ్డి రాజ్యాంగమే అనేది క్లియర్గా అర్థమవుతోంది. సో మరి గన్ పాయింట్ లో జరిగింది పరిపాలన అనే మాటకి మీరేమంటారు? చాలా విషయాల్లో తెలుస్తోంది. గన్ తుపాకులు, కత్తులు, గొడ్డలు ఇవే కదా. వికే గారు, ఆ రోజున మేము రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతా ఉంది ఈ రాష్ట్రంలో అని దేనికన్నామంటే, జగన్ రెడ్డి తాత రాజారెడ్డి రాయలసీమలో కడప పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా ఫ్యాక్షన్ ని పెంచి పోషించాడో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు గురి చేశాడో, ఏ రకంగా లూటీ చేశాడో, అవన్నీ ఆ చరిత్రను ఒకసారి గుర్తు చేస్తూ ఇవాళ తాతకి తగ్గ మనవాళ్ళలాగా జగన్ రెడ్డి కూడా ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాను. రాజారెడ్డి రాజ్యాంగంలో వేరే స్వేచ్ఛా వాయువులు పీల్చే అవకాశం ఎవరికి ఉండదు. ఎవడెవడైనా వెళ్ళి నరికేయచ్చు, ఎవడెవడి తలపైన గన్నైనా పెట్టచ్చు, ఏదైనా లూటీ చేయొచ్చు. దానికి కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ రోజున. ఇవాళ వెలుగులోకి వస్తున్నటువంటి వాస్తవాలు చూడండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ కొన్ని వేల కోట్లు దోపిడీ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఈ లిక్కర్ కంపెనీలని, ఈ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరినీ లొంగ తీసుకోవటానికి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ గన్ పాయింట్ లో బెదిరించి, కణిత మీద గన్ను పెట్టి బెదిరించి, మీరు ఒప్పుకుంటారా లేదా, మేము అడిగింది ఇస్తారా లేదా అని బెదిరించి మరీ లొంగ తీసుకుని వీళ్ళకి కావాల్సినటువంటి కమిషన్లు గుంజుకున్నారని చెప్పి వాళ్ళ దర్యాప్తులో బయటపడతా ఉంది. అవును, అంటే జగన్ రెడ్డి అసలు లిక్కర్ స్కామ్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఉందనే విషయం కూడా బయటపడతా ఉంది కదా. ఇండైరెక్ట్ గా అదే కదా ఇప్పుడు. అబ్సల్యూట్లీ. ఇది ఫ్యామిలీ మొత్తం దీనిలో ఉన్నారు వికే గారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు మిథున్ రెడ్డి ఓ పక్కన, లేకపోతే ఇంట్లో ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇంకో పక్కన, రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరికీ తోడు అవినాష్ రెడ్డి అంటే ఇంక ఇంట్లో మనిషే కదా. అసలు సొంత తమ్ముడు, సొంత చిన్నాన్న, వీళ్ళందరూ కూడా మొత్తం ఫ్యామిలీ మొత్తం. ప్లస్ వీళ్ళకి తోడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి. అవును, జార్జ్ రెడ్డి కొడుకులైనటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి కూడా దీనిలో పాత్రదారులే. కాబట్టి మొత్తం ఫ్యామిలీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వికే గారు. వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి డైరెక్షన్ లో ఫోన్ చేయటారే, తమ్ముడు వాడి సంగతి ఏంటో చూడు, వెళ్ళి తీసుకెళ్లి గన్ను పెట్టారు, తల మీద గన్ను పెట్టు, వాడిని వంచు లొంగది అంటే వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు చట్టమా రాజ్యాంగమా ఏముంది వికే గారు ఆ రోజుల్లో? కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళ యొక్క దౌర్జన్యాలు, వీళ్ళ యొక్క బెదిరింపులు, ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద కంపెనీలు ఊరికనే వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతారండి? ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు, ఒక్క లిక్కర్ కంపెనీసే కాదు. ఆ రోజున లులు వెళ్ళిపోయిందంటే ఇదిగో ఇట్లాంటి బెదిరింపులకే. ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కంపెనీ ప్రకాశం జిల్లా నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయి 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఈ రాష్ట్రంలో మేము వ్యాపారం చేయలేమని వాళ్ళు పారిపోయారంటే ఇదిగో ఈ బెదిరింపులకే. గతంలో మనం వైజాగ్ లో ఈ పులివెందుల బ్యాచ్ అంతా వచ్చి ఇళ్లకెళ్ళి మరీ బెదిరించే
అప్పుడు ఆ సంఘటనలు కూడా చూసాం కదా వికే గారు. అవును అవును అవును. ఇవన్నీ అందుకనే మేము ఆ రోజున రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతా ఉంది, ఇవాళ ఒక రాక్షస పరిపాలన జరుగుతా ఉందని మేము ఊరికనే అనలా. ఇటువంటి అనేక సంఘటనలు చూసి వీటి గురించి తెలుసుకునే మాట్లాడాం. ఇవాళ అవే బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరు అతి కిరాతకంగా వివేకానంద రెడ్డి హత్య వెనక వీళ్ళ హస్తం ఏ విధంగా అయితే ఉందో, వీళ్ళ అరాచకాలు కేవలం అక్కడితో ఆగలా. వీళ్ళు ఇదిగోండి లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఏది చెప్తే అది, ఇప్పుడు జగన్ రెడ్డి ఏది చెప్తే అది ఎగ్జిక్యూట్ చేయటమే. బాబాయ్ విషయంలో చెప్పింది చేశారు, లిక్కర్ స్కామ్ లో ఆయన చేయమందల్లా చేశారు, కంపెనీలన్నింటినీ తీసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 20%, 30% ఎంత అయితే అంత కదా. వీళ్ళు చెప్పింది అక్కడ చేయాల్సిందే, లేదంటే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సొంత చిన్నాన్ని వదిలిపెట్టలేదు మీరు లెక్క అన్నట్టు ప్రవర్తించారు ఆ రోజున. ఇవాళ అవే దర్యాప్తులో బయటకు వస్తా ఉన్నాయి. అది ఒక లిక్కర్ స్కామ్ కే పరిమితం అవ్వలేదు కదా ఈ బెదిరింపులు. మనకి ఇప్పుడు భూములకు సంబంధించి చూసినా భూములు కబ్జాలు చేసుకుని వాళ్ళ చిన్న చిన్న ఇళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టు విశాఖలో 1000 గజాలు 500 గజాలు ఉన్న వాళ్ళను కూడా గన్ పాయింట్ లో బెదిరించి కొద్దిగా ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరినైనా బెదిరించి రాయించుకున్నారు, లాక్కున్నారు. భూములకు సంబంధించి ఎకరాలు చుక్కల భూముల పేరుతో వాళ్ళని బెదిరించి రాయించుకున్నారు, రికార్డులు తారుమారు చేసి. మదనపల్లి ఫైల్స్ అదే కదా అసలు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ దాకా మదనపల్లి ఫైల్స్ సినిమా తీయవచ్చేమో. ఇప్పుడు భూములు గుంజుకోవటం, కబ్జాలు చేయటం, కాంట్రాక్టర్లు బెదిరించడం. ఏ కాంట్రాక్టర్ ఎవరు ఇప్పుడు ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ ఇరిగేషన్ లో కానివ్వండి, R&B లో కానివ్వండి రకరకాలుగా జరుగుతుంటాయి. ఆ కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి బెదిరించడం, వీళ్ళకి వాటాలు ఇవ్వటం, లేదంటే మీ పని నడవదు, రేపు నుంచి ఇదిగో ఎవడో కూడా సైట్ లోకి వచ్చే పని ఉండదు అని వాళ్ళు బెదిరించడం. బిల్డర్స్ ఎంత మంది అంటే వికే గారు, ఎంత మంది బిల్డర్స్ కమర్షియల్ స్పేస్ కడితే వీళ్ళు చెప్పిన రేటుకి ఇచ్చేయాలి, అపార్ట్మెంట్లు కడితే వీళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వాలి, లేదంటే ఫ్రీగా ఇచ్చేయాలి. ఎంతో కొంత రాయించుకోవటమే పని కదా. అవును. ఇవాళ బెంగళూరులో ఆ మంత్రి మాల్ గాని ఇటువంటివన్నీ వీళ్ళు గతంలో చేసినటువంటి వ్యవహారాలన్నీ ఇయే కదండి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద, బిల్డర్స్ మీద పడి వీళ్ళు దోచుకున్న దానికి అసలు లెక్కే లేదు. వాళ్ళు చాలా మంది ఆ రోజున భయపడి నోరు తెరవాల. ఈ రోజుకి కూడా కొంత ఆ భయం వాళ్ళు ఉండుంటుంది. ఎందుకంటే ఇంత కిరాతకులు వాళ్ళు చెప్పింది అయిపోతే వాళ్ళ ప్రాణాలతో ప్రమాదం కదండి, ప్రాణాలకే ముప్పు కదా. ఎంతమందిని అడ్రస్ లేకుండా చేస్తుంటారు. ఇవాళ ఒక్క లిక్కర్ స్కామ్ అనే కాకుండా ప్రతి ఒక్క సెక్టర్ వీళ్ళ బారిన పడనటువంటి వర్గం అనేది లేదు వికే గారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ సెక్టర్ గాని, కన్స్ట్రక్షన్ సెక్టర్, కాంట్రాక్టర్స్, పారిశ్రామిక వ్యక్తులు. కియా మోటార్స్ లో ఆ రోజున గోరంట్ల మాధవ్ వాడు అంత బరి తెగించాడంటే ఇదిగో దీని వల్లే మనం చూసాం కదా లైవ్ లో. కియా మోటార్స్ వాళ్ళు మీదకెళ్ళిపోయారు ఆ రోజున. మీదకేంటి ఇక్కడ పెట్టాడు కదా, ఇలా పెట్టాడు వాళ్ళ సిఇఓకి కణత మీద చెయ్యి గన్ లాగా చెయ్యి 2 వేలు పెట్టి బెదిరించాడు. మరి అంటే ఎంత బరి తెగింపండి, ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సౌత్ కొరియాలో వాళ్ళ చుట్టూ కాళ్ళెరగలాగా తిరిగి వాళ్ళని అనంతపురం వెనకబడినటువంటి జిల్లాకి తీసుకొస్తే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళని బెదిరించడం. బరి తెగింపు. ఎంతమంది ఎన్ని పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయండి అవన్నీ. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేసి మళ్ళీ ఎంతో ప్రయాసపడి మళ్ళీ వెనక్కి తీసుకొస్తా ఉన్నాం. వీళ్ళకి ఆ రోజున రాష్ట్ర ప్రజలు ఏదో 4 ఉద్యోగాలు వస్తే ఒక పరిశ్రమకు మనం సహకరిద్దాం. ఇవాళ ఆ రోజున రాష్ట్రంలో, దేశంలో అనేక రాష్ట్రాలు పోటీలు పడి రెడ్ కార్పెట్లు వేసి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటే అని ఆ గతంలో పరిపాలకులు ఉండి మిగతా రాష్ట్రాల్లో ఆ రోజున పరిస్థితులు ఉండి వీళ్ళు మొత్తం రివర్స్ గేర్ పరిపాలనే కదా. ఎదురు వాళ్ళకి ఏమి చేయకపోగా ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకోవడానికి. ఎంత ఇస్తావు? జే ట్యాక్స్, మనం జిఎస్టీ గురించి చూసాం. ఆ రోజున జే ట్యాక్స్ వసూలు మీద వీళ్ళ దృష్టి గాని, ఇవాళ పెట్టుబడులు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, మనకి పన్నుల రాబడి పెరుగుతుంది, దాని ద్వారా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ లెక్కలు లేవు. ఇవాళ చూడండి వికే గారు, గత పాస్ట్ 11 months లో మీరు జిఎస్టీ కలెక్షన్స్ ఎంత పెరిగాయో. మొన్న మధ్య పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఇవాళ ఎందుకు మళ్ళీ అన్ని కూడా ఈ రకంగా గ్రోత్ రేట్ పెరుగుతుంది, ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది అంటే జే ట్యాక్స్ లేదు. ఇవాళ ఎక్కడ కూడా గతంలో లాగే దందాలు లేవు, కమిషన్లు లేవు, మామూలు లేవు. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి వారు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ గతంలో ఆ పరిస్థితి లేదు కాబట్టే రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది, అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఈ రాష్ట్రంలో అని
మేము ఆ రోజున అంత గోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, ఒక్క నిమిషం పట్టాభి గారు, శ్రీనివాస్ గారు, ఆ రోజున మనం నో డౌట్ ఈ మాట అనడానికి నేనేమి సంకోచించట్లా, తుపాకుల రాజ్యం చూసాం. దీనికి కొన్ని నిదర్శనాలు కూడా చెప్తాను నేను. అప్పట్లో పులివెందుల ప్రాంతంలో దాదాపు 200 మంది దగ్గర తుపాకులు ఉన్నాయనేది ఒక చర్చ బలంగా జరిగింది. వాళ్ళు ఎవరిని పడితే వాడిని బెదిరించడం, నైట్ వెళ్ళి, నైట్ కాదు పగలైనా సరే వెళ్ళి బెదిరించడం, ఇవన్నీ చాలా కథలుగా చెప్పారు ఆ 5 ఏళ్లలో. ఒక దశలోనైతే ఎవరు ఒక అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఇంకా తుపాకీ ఉంది. పోలీసులు సరెండర్ చేయమన్నా చేయలేదు. పేపర్లో కూడా వచ్చింది, పత్రికల్లో కూడా వచ్చింది. ఎవరు వీళ్ళ మనిషి, ఈ కుటుంబానికి దగ్గరగా ఉండే ఒక యువకుడు వాడు తుపాకీ మెయింటైన్ చేశాడు అనేది ఒక చర్చ జరిగింది. అట్లా చాలా మంది దగ్గర ఉన్నాయి. అట్లా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది తీస్తే వీళ్ళు మొత్తం దీన్ని బేస్ చేసుకునే ఒక సామ్రాజ్యాన్ని, ఆంధ్రప్రదేశ్ని కాదు ఈయన పరిపాలించింది, అక్కడ ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేసినట్టుగా ట్రై చేసినట్టుగా అనిపించట్లా. అంటే లైసెన్స్డ్ గన్స్, లైసెన్స్డ్ లెస్ గన్స్. లైసెన్స్డ్ గన్స్ మనకు తెలిసి హోంశాఖ మంత్రులు అసెంబ్లీలో మనకి చెప్పినటువంటి సమాధానాల్లో ఇచ్చినటువంటి ఆ పేపర్స్ చూస్తే అప్పట్లోనే 9,942 గన్స్ లైసెన్స్డ్ ఉన్నాయని, వాటిల్లో కూడా రాయలసీమ ఏది కడప అత్యధికమైనటువంటి గన్ లైసెన్సులు ఉన్నాయని. అవును, ఇవి లైసెన్స్డ్. అవును, కానీ లైసెన్స్డ్ లేని ఆయుధాలు మీరు చెప్పేది ఏది, మొత్తం కడప జిల్లాలో ఇవాళ లైసెన్స్డ్ గన్స్ ఎన్ని ఉన్నాయి, లైసెన్స్డ్ లేని ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, మీరు కూడా ఆ రోజు కవరేజ్లో చూసే ఉంటారు. విశాఖపట్నంలో పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ అతన్ని బెదిరించారు. అవును, జగన్ సీఎం కాగానే మాది పులివెందుల, మేము జగన్ బంధువులు అంటూ అతని ఇంటికి వెళ్ళి, అతనేంటి నరేష్ అగర్వాల్ 100 కోట్ల విలువైనటువంటి ఆ భూమి కబ్జా. అదే కాదు, హయగ్రీవ భూములు తెలుసు కదా. అవును, మీకు జగదీశ్వరుడు పెద్ద స్టోరీ కదా అది. జగదీశ్వరుడు అతని భార్యని బెదిరించటం, ఎవరైతే గన్ చూపి బెదిరించి వాళ్ళ భూములు కబ్జా చేశారో వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడు ఆ కిడ్నాపర్. ఎవరు ఆ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, హేమంత్ కుమార్ అని చెప్పి రౌడీ షీటర్. అతనేంటి చివరికి తన వ్యాపారాలు హైదరాబాదే మార్చుకుంటానని చెప్పి ఎంపీ అన్నాడంటే అసలు విశాఖపట్నంలో భయోత్పాతం సృష్టించారు. ఒక చిన్న ఇది మీకు గుర్తు చేస్తా, ధర్మాన్ ప్రసాదరావు వీడియో మీరు చూసారా? చూసే ఉంటారు. వాడేవాడ సుబ్బారెడ్డి అంట, కడప నుంచి వచ్చాడంట, వాడు బెదిరించి మన భూములు లాక్కోవడమా అన్నాడు. నేనేమనుకున్నా వైవి సుబ్బారెడ్డి గారేమనుకున్నా. వాడెవడో సుబ్బారెడ్డి అంటే ఇవాళ సుబ్బారెడ్డి కొడుకే మరి విక్రాంత్ రెడ్డి అక్కడ మరి పాయింట్ బ్లాంక్లో కేవీ రావు షేర్లు మరి రాంచుకోవటం. అదే కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ గన్ కల్చర్కి రాజముద్ర పడింది. రాజముద్ర వేశారు. ఏది, ఈ ల్యాండ్ మాఫియాకి రాజముద్ర. పెద్దిరెడ్డి అనుచరులు ఎవరో మాధవ్ రెడ్డి, ఎవరో తుకారాం, ఒకడు పారిపోయినట్టున్నాడు, ఒకడు అమెరికాలో ఎక్కడ ఉన్నట్టున్నాడు, విదేశాలకు వెళ్ళిపోయినట్టు, ఒకడిక్కడే దొరికినట్టున్నాడు, సరే బెయిల్ మీద విడుదలైనట్టున్నాడు. అంటే బెదిరించి భూములు కబ్జా చేయటం, దానికి రాజముద్ర వేయటం. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు 2 లక్షల ఎకరాల భూములు ఎవరి ఎస్సీ ఎస్టీ, అవి అసైన్డ్ ల్యాండ్స్, చుక్కల భూములు, ఇంకేవో మొత్తం మీద అన్ని భూములు వీళ్ళు లాక్కున్నారు. అంటే భూ కబ్జాలకు రాజముద్ర వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇందాకేంటి ఆ డిస్టిలరీల కబ్జాలకి రాజముద్ర వేశారు. ఇవాళ ఎంత బెదిరించకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి తన డిస్టిలరీ వీళ్ళకి అప్పచెప్తాడు. అవును, ఎంత బెదిరించకపోతే అడారి ఆనంద్ విశాఖ డిస్టిలరీ వీళ్ళకి అప్పచెప్తాడు. అంటే వీళ్ళేమి బెదిరించి డిస్టిలరీల యజమానుల్ని లోపరుచుకుని డిస్టిలరీలు, డైరీలు ఏదో వదిలేరు కనుక సొసైటీలు ఉన్న డైరీలు కూడా లాగేసుకున్నారు. ఒంగోలు డైరీ అన్ని అమలుకు రాసి పెట్టారు. ఇవ్వని వాడిని బెదిరించారు. నరేంద్ర కూడా లొంగలేదు కదా, ఏదో అతను జైల్లో పెట్టారు. ఏది సంఘం డైరీ ఇవ్వలేదని. అంటే బెదిరించటం, లొంగ తీసుకోవటం, లొంగకపోతే జైల్లో పెట్టడం, తప్పుడు కేసులు బనాయించటం, వేధించటం, చిత్రహింసలకి గురి చేయటం, ఒక భయోత్పాతం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నాడు. ఇవాళ జగన్ 2.0 అంటే ఇంకెన్ని బెదిరింపులు, ఇంకెన్ని వేధింపులు, ఏ రకంగా భూములు కాపాడుకోవాలి, ఏ రకంగా మరి వీళ్ళ బారి నుంచి రేపొద్దున ఎలక్షన్లో పాయింట్ బ్లాంక్లో ఓటర్ను కూడా బెదిరిస్తారు. అయ్యో, మనం అది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు.
మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఉప ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ రవిచంద్ర రెడ్డి గారు మీరు బాగా దగ్గర ఉండి చూశారు కదా, అక్కడ ఉండి చూశాం కదా, ఎంత భయంకరం అంటే కత్తులు పెట్టి బెదిరించారు, తుపాకులు పెట్టి బెదిరించారు, నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. ఒక ఆవిడ ప్రకాశం జిల్లాలో ఒక లేడీ పెద్ద ఆవిడ బీజేపీ తరఫున అనుకుంటా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే నరికారండి ఆమెని కత్తితో. ఇదంతా తెగిపోయింది, గుర్తుందా మీకు? సో ఇలాంటివి ఎన్నో. కాబట్టి ఓటర్ కంట మీద తుపాకీ పెడతారా అంటే అలాంటి పరిస్థితి చూసాం మనం, ఆల్రెడీ చేశారు ఆ పని కూడా. రవిచంద్ర రెడ్డి గారు భవిష్యత్తులో ఒకవేళ శ్రీనివాస్ గారు చెప్పిన జగన్ 2.0 వస్తే ఎలా ఉంటది ఈ తుపాకు రాజ్యం? సరే, జగన్ 1.0 ఏదైతే ఫస్ట్ ఈ ప్రభుత్వం నడిచింది ఈ 5 ఏళ్ళు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామికల్ ఫోకస్ నడిచినట్టు కనపడుతుంది. ఏదైనా కానీ ప్రజలకి స్కీమ్లు, మన పెద్ద తలకాయలందరికీ స్కామ్లు, ఈ టైప్లో నడిచిన ఈ పాలన ఆర్థికంగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. మహా అయితే కొంతమంది జైలుకి పోవచ్చు, లేకపోతే కొన్ని రోజులు ఉండొచ్చు, మళ్ళీ బెయిల్ మీద రావచ్చు అనే ధోరణికి వచ్చేసారు. సాక్షాత్ నాయకుడే మహా అయితే ఏం చేస్తారు, 3 నెలలు పెడతారు, వచ్చేస్తాం, 6 నెలలు పెడతారు, మళ్ళీ పాదయాత్ర చేస్తారు, సింప్లిఫై చేసి. అంటే మనం చెయ్యని దానికి మనల్ని జైలుకి ఎలా పంపిస్తారనే సవాల్ రావట్లేదు. దాంతోపాటు జగన్ 2.0 అనేది బ్లూ బుక్ అనేది అప్పుడే ఆల్రెడీ వచ్చిన కార్యకర్తలకో లేకపోతే నాయకులకో పంచడం, ఇవన్నీ చూస్తుంటే 2.0లో హింస బ్రహ్మాండంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎకనామికల్గా ఫ్లరిష్ అయిన తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు పాత కక్షలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎవరైతే జైల్లో పెట్టారో, ఎవరైతే విమర్శించారో, లేకపోతే ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళందరినీ పేర్లు రాసుకుంటున్నారు ఆల్రెడీ. సో పేర్లు రాసుకున్నాక ఏం జరుగుతుంది? 2.0లో నరకం చూపిస్తాం, బట్టలు ఒడిస్తాం, లేకపోతే మీకు చుక్కలు చూపిస్తాం, లేకపోతే 7 సముద్రాలు దాటిపోయినా పట్టుకొస్తామని అంటున్నారంటే హింస పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు ఒక బాధాకరమైన అంశం ఏదైతే ఉందో, ఈరోజు లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే క్వాడ్జ్ కావచ్చు, లేకపోతే సిలికా కావచ్చు, లేకపోతే శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు. మీరు అన్నారు ల్యాండ్ అనేది చాలా వాల్యుబుల్. బల్క్గా ఎకరాల కొద్దీ ల్యాండ్ దొరకదు సార్. బల్క్గా ఎకరాలు దొరకాలంటే లక్షల ఎకరాలు, మీరు అన్నారు 2 లక్షల ఎకరాలు, కానీ అన్ని లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో బల్క్ ఎక్కడ దొరుకుతుంది? దానికి కొన్ని వెసులుబాట్లు తీసుకున్నారు. ఒకటి, చుక్కల భూముల్ని రెగ్యులరైజ్ చేయటం వాళ్ళ పేరు మీద. కాదు అలా జరగలేదు. చుక్కల భూముల్ని రెగ్యులరైజ్ చేశారు. ఫస్ట్ రెగ్యులరైజ్ చేసే ముందే అగ్రిమెంట్లు ఉంటాయి, అగ్రిమెంట్ల తర్వాత రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. దాంతో పాటు దళితుల భూములను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇది ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ అవసరాలకు తీసుకోవచ్చు. దళితుల భూములు మాక్సిమం ఎక్స్టెంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి బల్క్ భూములు. ఈ 2 కాకుండా ఈ రెండింటికి ఒక కొనసాగింపు ఫ్లెక్సీ కోంబో ఏంటంటే, మీ భూమిని శ్రీకాకుళం అనంతపూర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, కడపది కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో రిజిస్టర్ చేసుకోవచ్చు, కృష్ణా జిల్లాలో వైజాగ్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ ఏ భూమి ఎంత చేతులు మారుతుంది, ఎన్ని వేల ఎకరాలు మారుతుంది, ఎన్ని వందల ఎకరాలు మారుతుంది, ఎవరికి మారుతుంది, ఎందుకు మారుతుంది. ఇప్పుడు మనం చూసాం, ఒక వారం రోజులు టెలికాస్ట్ అయింది అది. అంటే జత్వాని కేసుతో పాటు సైమల్టేనియస్గా కొన్ని పేర్లు కూడా వచ్చినాయి. హనీ ట్రాప్ అని కూడా వచ్చింది, దాని తర్వాత కొన్ని యాంకర్ల పేర్లు వచ్చినాయి, దాని తర్వాత సైలెంట్ అయింది. కానీ ఎందుకైంది నాకైతే అర్థం కాలేదు. కానీ నిజంగా ఒక బీజేపీ సభ్యుడిగా బాధపడుతున్నా, దాని లోతుల్లోకి ఎంక్వైరీ చేయాలని కూడా కోరుకుంటున్నా, ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది లక్షల ఎకరాలకు సంబంధించిన సబ్జెక్ట్. మీరు అన్నది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది తవ్వాల్సిన అవసరం లేదు. ఊరికే అలా ఫైల్స్ తిప్పితే కనపడిపోతాయి. ఎందుకంటే ఎవరైతే హనీ ట్రాప్లు వేశారో ఆ ముసలాయన ధరమ్ సింగ్ వచ్చి ఏం చెప్పాడు సార్? గోవాకు పోయారని, అన్ని ట్రిప్పులు చేశారని, అన్ని విచ్చలవిడి జీవితాన్ని ఉంటే ఆయన పండుటాకులాగా ఉన్నాడు, ఆయన ఎండుటాకులాగా పండుటాకులాగా మారిన వాళ్ళు విచ్చలవిడి జీవితాలు ఏంది, లేకపోతే ఒక్కొక్కళ్ళు మాట్లాడుకున్న మాటలేంది, ఆడియో కాల్స్ వైరల్ అయిన విషయం ఏంటి, మరి ఇవన్నీ ఇంత క్వాంటిటీ, ఇంత క్వాంటమ్ ఆఫ్ ల్యాండ్ కొట్టేయడం అనేది ఎలా సాధ్యమైంది, ఎంతమంది రిజిస్ట్రార్లని ప్రధానంగా కృష్ణా జిల్లాలో కూర్చోబెట్టుకున్నారు, వాళ్ళందరినీ సిండికేట్ ఎలా చేశారు, ఏసీబీ కేసులకు సంబంధించి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళందరినీ బెదిరించారనే ఆడియోలో ఉన్నాయి. మనం మాట్లాడేది వేరే ఏం కొత్తవి కాదు. మరి ఇంత స్కోప్ ఉన్నదాన్ని ఈ కేసు హఠాత్తుగా ఆగిపోవడం సందేహాలకు తావించడంతో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక బీజేపీ సభ్యుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఓపెన్ చేయండి. ఇది లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్.
మీరు అన్నట్టు లక్షల ఎకరాలు నిజంగా కానీ జరుగుంటే నిజాయితీగా జరగాలి. ఎందుకంటే ఈ లక్షల ఎకరాలు కొట్టేయడానికి అనేది ఊహకు కూడా అందని, కనీసం 1000 ఎకరాలు అనుకుందాం. ఈ 1000 ఎకరాలు దళితుల భూములు, చుక్కల భూములు బల్క్ గా దొరకవు. అది పైగా మీరు ఎక్కడ ల్యాండ్ అయినా సార్, మీరు ఒక చిన్న ప్లాట్ అమ్మారు అనుకోండి, రిజిస్టర్ వచ్చి ఎంక్వైరీ చేస్తాడు, దీని బౌండరీస్ కరెక్ట్ గా ఉన్నాయా, ఇది పలానా సర్వే నంబర్ లో ఉందా. అంతకుముందు ఈ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత వచ్చి మీకు రిజిస్టర్ చేయాలన్నా వద్దా ఆయన సంతకం పెట్టేవాడు. అలా కాకుండా ఎక్కడి భూమి అయినా ఎంత ఎక్స్టెంట్ అయినా మీకు రిజిస్టర్ చేసే సౌకర్యం కల్పించుకున్నప్పుడు అర్ధరాత్రి దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్న సౌకర్యాలు, మళ్ళీ స్టాంప్ డ్యూటీ పెరిగేటప్పుడు ఎలా కావాలంటే ఫ్లెక్సీ స్కీమ్ అన్నమాట. సో ఈ స్కీమ్ లో పెద్ద స్కామ్ ఉంది. దాంతో పాటు ఈ రోజు అరెస్ట్ అవుతున్న వాళ్ళలో ముఖ్యంగా, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళలో అందరి కొసల్లో రెడ్లు ఉన్నాయి. ఒక రెడ్డిగా నాకు చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం అంతా ఇంత దారుణంగా లేదు. తన చుట్టూ ఉన్న కొంతమంది పెద్ద రెడ్లని, లేకపోతే అనుకూలమైన రెడ్లు మాత్రమే ధనవంతులు అయ్యారు, స్కాముల్లో ఇరుక్కున్నారు, ఈ స్కీముల్లో భాగస్వాములు అయ్యారు. కానీ మిగతా సామాజిక వర్గం మంచిగానే ఉన్నారు. వాళ్ళందరినీ నేను అప్పీల్ చేసేది మొత్తం విలన్లుగా తయారైపోయాం ఈరోజు సమాజంలో. అలా కాకుండా మంచిగా ఉన్న రెడ్లు, లేకపోతే ఏదైతే ఇలాంటి అవినీతి సామాజిక వర్గం మొత్తం ఫీల్ అవుతుందో ఇట్లాగే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాం సార్. నేను అనేది ఏంటంటే, నా తరపున నేను అప్పీల్ చేసేది ఏంటంటే, కేసులు లేని రెడ్డి సామాజిక వర్గం, మంచిగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని బీజేపీ ఆదరిస్తుంది రమ్మని పిలుపునిస్తున్నా సార్. ఇక్కడ ప్రచారం కాదు సార్. నేను ఎందుకు అంటున్నానంటే, తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చు, మా కూటమే, తెలుగుదేశంలోకి వెళ్ళండి, జనసేనలోకి వెళ్ళండి, లేకపోతే వెల్కమ్ టు కూటమి అంటే మంచి వ్యక్తుల్ని రమ్మని పిలుస్తున్నా నేను. సార్ ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్తున్నా. ఇప్పుడు అలాంటి దగ్గర ఉన్నప్పుడు ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని మన భ్రమల్లో ఉంటే, ఉన్న ఆరోపణలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు చివర రెడ్డే ఉంటే, సామాన్య రెడ్డి ఎవరు కూడా బాగుపడలేదంటే, ఎవరినైతే ఎంచుకున్నారో వాళ్ళు మాత్రమే అపరిమితమైన ధనవంతులు, కుబేరులైపోయి కేసులకు భయపడేది లేదు. పోతే 3 నెలలు 6 నెలలు 6 సంవత్సరాలు ఏమి ఉంచారు కదా, బెయిల్స్ ఎందుకుండే, కోర్టులు మనం ఏ విధంగా మనం చూస్తున్నాం అనే కాడికి వచ్చేసారంటే లెక్కలేనితనం. సామాజిక వర్గంలో ఈ ఒక్క సామాజిక వర్గానికే నేను ఈ పిలుపునివ్వడంలా, మంచి వ్యక్తులుగా వైసీపీలో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా మీరు పక్క పార్టీల వైపు చూడండి. అది ఓకే. ఎందుకంటే నేను ఒక మీకు అడ్డుపడుతున్నానంటే నుంచి పార్టీలోకి రమ్మని చేయడం అంతా కాదు, ఇది ప్రచారం కాదు సార్. అంటే ఓకే, వైసీపీలో ఉండొద్దు అని చెప్పండి, అంతవరకు బాగుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంచుకుంటారు ఎటు వెళ్ళాలని చెప్తున్నా. కొంతమంది నిజమే మీరన్న పాయింట్ ఏంటంటే, ఈ స్కాముల్లో ఉన్న వాళ్ళు కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ, వీళ్ళంతా చాలా మంది, మెజారిటీ 90% రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉన్నారు వాళ్ళలో. సార్ ఇప్పుడు అమాయకంగా వ్యవసాయం చేసుకుంటూనో, కూలి పనులు చేసుకుంటూనో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూనో కొన్ని వేల మంది, లక్షల మంది రెడ్డిస్ ఉన్నారు. వాళ్ళకేం తెలియదు, ఈ రాజకీయమో తెలియదు, ఈ అవినీతి తెలియదు, అని తెలియదు. వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఈ 10 మందో 15 మందో 100 మందో ఈ కోటరీ వల్ల మొత్తం సామాజిక వర్గానికి చెడ్డ పేరు వస్తుందనే మీరన్న పాయింట్ చాలా మంది అంతర్గత చర్చల్లో బాధపడుతున్నాం సార్, డిస్కషన్ జరుగుతున్నాయి ఆల్రెడీ. సో దాంతో పాటు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, పట్టాభి గారు 2 అంశాలు, మనం ఇలాంటి నేర సామ్రాజ్యాన్ని, ఇలాంటి నియంతృత్వమైన, ఇలాంటి ఫ్యూడలిస్టిక్ ఫ్యాక్షనిస్ట్ పరిపాలన మళ్ళీ కావాలి లేకపోతే మళ్ళీ రావాలని ప్రజలు అనుకుంటారా, ప్రజలు కోరుకోవచ్చా అనేది ఒక పాయింట్. అసలు ఆ ధైర్యం చేస్తున్నారు ప్రజలకు అది గుర్తొస్తే ఎలా ఉంది అనేది ఒక పాయింట్. రెండోది, ఆయన ఏదో ప్రెస్ మీట్లో ఈ మధ్య ఏదో పాబ్లో ఎస్కోబార్ అంటే ఎవరు ఆయన, అలా పేరే పలకలేకపోయాడు. పాబ్లో అని అడిగాడు అడిగిన విలేకరిని. సో పాబ్లో ఎస్కోబార్ అనే పదమే ఆయనకి తెలియనట్టుగా, పేరే ఆయనకి తెలియనట్టుగా, మనిషి ఆయనకి తెలియనట్టుగా అన్నాడు. మరి నిజంగా తెలియదా, తెలియనట్టు నటించాడా నాకు తెలియదు. కానీ కరెక్ట్గా అదే రకమైన నేర సామ్రాజ్యాన్ని తయారు చేయడానికి 5 ఏళ్లు చాలా ట్రై చేశాడండి పట్టాభి గారు. చాలా అంటే చాలా. అందులో డ్రగ్స్ ఉన్నాయి, గంజాయి ఉంది, లిక్కర్ ఉంది, బియ్యం స్మగ్లింగ్ ఉంది. బియ్యం స్మగ్లింగ్ చూసాం కదా మనం, ఎక్కడికో దీవులకి తీసుకెళ్లే వ్యవహారం. తర్వాత క్వార్ట్జ్ మైనింగ్ ఉంది, శాండ్ ఉంది, ల్యాండ్ ఉంది, సిలికా ఉంది. ఇట్లా ఒకటి కాదు, ఎన్ని రకాల దోపిడీలు చేయాలో అన్ని రకాల దోపిడీలతో 5 ఏళ్లు పాబ్లో ఎస్కోబార్ని మించిన ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేర సామ్రాజ్యాన్ని తయారు చేసిన ఈ వ్యక్తిని ప్రజలు ఎలా ఊహించుకోవాలి? పట్టాభి గారు,
పాబ్లో ఎస్కోబార్ గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం. నాకు తెలిసి ఆ పేరు పెట్టింది మీరే అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. ఎస్కోబార్ జగన్ రెడ్డి, అదే ఆంధ్ర ఎస్కోబార్ అని మీరే పెట్టారు నాకు గుర్తున్నంత వరకు కదా. అవునవును. కానీ ఆయన ఈ మధ్య కాలంలో ఓడిపోయిన ప్రెస్ మీట్ లో ఇందాక చెప్పినట్టుగా అడిగితే నాకు తెలియదు, అవును ఆ పేరు పలకడం కూడా పాబ్లో ఓకే అన్నాడు ఆయన. మీరు వినే ఉంటారు ఆ ప్రెస్ మీట్. అంతకు మించి ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేసే ప్రయత్నం జరిగిందేమో ఈ 5 ఏళ్లలో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ క్రోడీకరించి మనం గనక విశ్లేషిస్తే ఆమె రైట్. వికే గారు, నాకున్న సమాచారం ప్రకారం మరి అది రవిచంద్రారెడ్డి గారు కూడా దాన్ని ధృవీకరించాలి. జగన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి సిరీస్ నెట్ఫ్లిక్స్ లో నార్కోస్ అంట. తర్వాత సాయంత్రం 6 తర్వాత తలుపులు వేసుకుని పదే నార్కోస్ ని ముందుకి వెనక్కి చూస్తా ఉండేవాడంట. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నటనలు. ఎస్కోబార్ అనేది గుండెల్లో ముద్రించుకుని ఉంటాడు. ఏ రోజైనా నీలాగా ఆ కొలంబియా దేశాన్ని ఎస్కోబార్ కబ్జా చేసినట్టు డ్రగ్ మాఫియా లార్డు ఆంధ్రప్రదేశ్ ను కూడా మన ఆంధ్ర ఎస్కోబార్ ఆ రకంగా మార్చాలనుకున్నాడు. ప్రజల తిరుగుబాటుతో మనం ఆ ఉపద్రవం నుంచి మనం కాపాడుకున్నాం. కాబట్టి వీళ్ళందరూ ప్రపంచంలో నేర చరిత్ర కలిగినటువంటి ప్రతి ఒక్కడు హీరోనే జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళే ఆదర్శం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి వికే గారు, మనం వీళ్ళ అంటే ఈ గన్ కల్చర్ వీళ్ళ నేర సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క కుటుంబ చరిత్రే ఒక కబ్జాతో మొదలైంది. రాజారెడ్డి ఏమన్నా పుట్టుకతోనే ఏమన్నా అపర కుబేరుడా, లేదంటే చాలా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మైన్ యజమాని దగ్గర గుమస్తాగా పనిచేసేవాడు ఈ రాజారెడ్డి. అటువంటిది ఆయన్నే చంపేసి తన యజమానినే అతి కిరాతకంగా చంపి ఆ మైన్ ని కబ్జా చేసి అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ కుటుంబ చరిత్రే. ఒక కబ్జా, ఒక హత్యతో మొదలైంది సార్. లేదంటే వీళ్ళకి ఏముందండి, వీళ్ళకి ఒక అడ్రస్సా, ఊరా, పేరా, అక్కడతో మొదలైనటువంటి వీళ్ళ నేర చరిత్ర ఆ తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం మనం చూసినట్లయితే రాజారెడ్డి బాంబు కల్చరు, రాజారెడ్డి కత్తులు పట్టుకుని తిరిగి గన్లు పట్టుకుని తిరిగి గెలిపించడమే కదా. అవును. ఎక్కడైనా వీళ్ళు ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచినటువంటి చరిత్ర ఉందో ఎప్పుడు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయటం, బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగ్లు ఇదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 8 సార్లు 9 సార్లు ఒక నియోజకవర్గం నుంచి గెలిచి వస్తా ఉన్నారంటే ఏ రోజన్నా ఇటువంటి పద్ధతులు అవలంబించారా? అన్నన్ని సార్లు వెళ్ళి. కానీ వీళ్ళ చరిత్ర ఏంటండి, ఏ ఎన్నిక చూసినా హింసే కదా. ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అంజిరెడ్డి తాత తొడగొట్టి రండ్రా చూసుకుందాం అని చెప్పి ఎదురెళ్ళాడు. కాబట్టి ఏదో అక్కడక్కడ కొంతమంది ఎదురెళ్ళి నామినేషన్ వేయడానికి సార్. ఎన్నికల్లో విజయం సంగతి పక్కన పెట్టి నాకు తెలుసు సార్. నేను పార్టీ ఆఫీస్ లో ఆ రోజున పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూర్చుని ఎన్ని గెలిచామన్నది కాదు సార్, ఎన్ని చోట్ల నామినేషన్ వేయగలిగామన్నది మేము లెక్క పెట్టుకుంటుండేవాళ్ళం. కరెక్ట్, అది నేను ఫాలో అయ్యాను. అవును. అంటే అసలు ఎవడైనా ఇదిగో ఎన్ని గెలిచా అనుకుంటూ కాదు, అమ్మా ఇన్నిట్లో మనం నామినేషన్ వేయగలిగాం, ఇన్ని చోట్ల మనం పోటీలో ఉన్నాం అనిపించుకోవటానికి పోరాడాల్సి వచ్చింది సార్. మా అంజిరెడ్డి తాత లాంటి వాళ్ళ స్ఫూర్తితో అక్కడక్కడ కొంతమంది ధైర్యం చేసి వెళ్ళి తొడగొట్టి మరీ నామినేషన్లు వేసి వచ్చారు. అంటే ఎంత భయోత్పాతాన్ని సృష్టించారు. ఆ ఉపద్రవం గాని లేకపోతే ఆ రకమైన నేర సామ్రాజ్య సృష్టికర్తలు గాని మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉంటారు వారు అని మనం నమ్మొచ్చా సార్? ప్రజలు అటువంటి రిస్క్ మళ్ళీ జీవితంలో తీసుకోరు. మొన్న ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ప్రజల ఆస్తులన్నీ కబ్జా చేయడానికి స్కీమ్ వేశాడు. అవును. దానితో ప్రజలు ఇక అయిపోయింద్ర బాబు, సర్వే రాళ్ల మీద కూడా బొమ్మలు వేసేసుకున్నాడు, పాస్ పుస్తకాల మీద కూడా బొమ్మలు వేసేసుకున్నాడు, ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తో మొత్తం అంతా కబ్జానా అని చెప్పి ప్రజలు అప్రమత్తం అయ్యి వాళ్ళు ధైర్యంగా అన్నిటికీ తెగించి ముందుకొచ్చి ఓట్లేసి తిరుగుబాటు చేసి ఇవాళ గద్దె దింపారు. ఆనాటి ఈ నియంత్రణ మళ్ళీ కూడా కోరి మళ్ళీ ఇంకొకసారి అతన్ని మళ్ళీ సింహాసనం ఎక్కించి
మళ్ళీ వాళ్ళ మాన ప్రాణాలని వాళ్ళ ఆస్తుల్ని అన్నిటినీ కూడా రిస్క్ లో పెడతారని చెప్పి నేనైతే అనుకోను. నాకు ఇంకా గుర్తు వీకే గారు, నేను అనేక సార్లు మీ డిబేట్ ద్వారా ఎప్పుడు చెప్తుండేవాడిని, అందరూ కనీసం వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా మీ ఆస్తి మీ పేరు మీద ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్టే అని అనేక సార్లు మనం హెచ్చరికలు జారీ చేస్తుండేవాళ్ళం. ఒక 4 రోజులు పడుకున్నామంటే ఆన్లైన్ లో పేర్లు మారిపోయాయి, అక్కడ బోర్డు పాతేసేవాళ్ళు. కాబట్టి నాకు తెలిసి జగన్ 2.0 గురించి ఆలోచించేటటువంటి సాహసం కూడా ఎవరు చేయరండి. రైట్, ఓకే. పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఇక్కడ అంటే కొంతమంది ఏమంటుంటారంటే చాలా సమస్యలు ఉన్నాయి కదా, జగన్ గురించి ఎందుకు చర్చలు అంటూ ఉంటారు కొంతమంది. నిజమే, రోజు అయిపోయింది కదా, జగన్ ఓడిపోయాడు కదా, మళ్ళీ ఇంకెందుకు టాపిక్స్ అని. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజలకి జగన్ గురించి మాట్లాడొద్దు కాదు, మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. ఏం జరిగిందో చర్చించాలి, ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి, ఏం జరిగిందో విశ్లేషించుకోవాలి, లేకపోతే మరో ప్రమాదం పొంచి ఉండే ఇదైతే ఉంది కదా. సో అందుకని ఇదనేది వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఇదే టాపిక్, వేరే టాపిక్ లేదా వెంకటకృష్ణకి లేదా ఇంకొకరికి ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇది చర్చించి ప్రజలు పదే పదే దీన్ని కనుక విశ్లేషించుకోకపోతే ఇది అయ్యన పాత్రుడు గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు రాజకీయంగా, భౌతికంగా కాదు, ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు రాజకీయంగా అని అయ్యన పాత్రుడు గారు అన్నారు. అది గుర్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలకి? అవసరం, ఎందుకంటే అది నష్టం, అది కష్టం, ప్రమాదం, కొంచెం ఉన్న ప్రమాదం. ఇప్పుడు గతంలో జరిగిన నష్టాలను మనం గుర్తుపెట్టుకోవాలి, గతంలో ఎదురైనటువంటి కష్టాల నుంచి మనం నేర్చుకోవాలి. మీరు అన్నారు గతంలో ప్రమాదంలో ఎలా పడ్డాం, మళ్ళా ఆ ప్రమాదంలో మళ్ళా చిక్కుకోకూడదు. అదే కదా ఏది ఈ జీవితం మనకు నేర్పేది, మనం నేర్చుకోవాల్సింది కూడా. మరొక విషయం గుర్తు చేస్తాం మీకు, ఈసీఐ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మొత్తం ఎస్పీలతో కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఐఏఎస్ని లేపి అడిగాడు, నీ లాగిన్ పాస్వర్డ్ ఐడి ఉందా నీ దగ్గర అని అడిగాడు. లేదు, అక్కడ ఉంది. అంటే పాయింట్ బ్లాంక్లో పెడితే ఐఏఎస్లు వాళ్ళ యొక్క లాగిన్ పాస్వర్డ్లు ఇచ్చారంటే ఎంత భయం. ఇవాళ ఎంతమంది వీళ్ళకి బలయ్యారు, ఏది ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వీళ్ళ చెప్పు చేతల్లో ఉండకపోతే చంపుతారనే భయంతో. అంటే ఒక ప్రలోభాల్లో లొంగ తీసుకున్నారు, భయపెట్టి లొంగ తీసుకున్నారు. టోటల్గా కంప్లీట్గా నీకు బరి తెగింపు ఏ విధంగా సాగిందో మనం చూసాము. ఇందాక నేను చెప్పాను ఏది ఈ గన్ కల్చర్కి అతను రాజముద్ర వేశాడు అని. ఇవాళ మైనింగ్ ఆ గనుల కబ్జాకి వెంకటరెడ్డిని తెచ్చి రాజముద్ర వేశాడు. ఈ మాఫియా లిక్కర్ మాఫియా వాళ్ళ యొక్క డిస్టిలరీ కబ్జాకి వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి రాజముద్ర వేశాడు. ఈ మీరు చెప్పిన ఈ ల్యాండ్ మాఫియా, ఈ ల్యాండ్ మాఫియాకి జవహర్ రెడ్డి ధనుంజయ రెడ్డి వాళ్ళతో రాజముద్ర, చివరి అక్షరాలు అవే ఉన్నాయి ఎందులో చూసినా. రవిచంద్రారెడ్డి గారు ఇందాకన్నా ఆయన ఆవేదన ఏది, మా సామాజిక వర్గం ఈ విధంగా కేసుల్లో చిక్కుకుని. యాక్చువల్గా నిజం చెప్పాలంటే వెంకటకృష్ణ గారు వీళ్ళంతా బాధిత వర్గం. ఎంతమంది రెడ్డి సామాజిక వర్గం జగన్ బాధితులండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి రెడ్డి ప్రభాకర్ రెడ్డి నుంచి నీకు మాగుంట శ్రీనివాసరెడ్డి వరకు రవిచంద్రారెడ్డి వరకు ఎంతమంది ఆయన తన సామాజిక వర్గంలో వాళ్ళని బలి తీసుకున్నాడు. రైట్, లాస్ట్ 2 minutes ఉంది రవిచంద్ర రెడ్డి గారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే సరే ఆ కోటరీ ఆ 10 మందో 20 మందో 40 మందో 50 మందో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు అంత తొందరగా రారు, ఆయన రానివ్వడు. కానీ సానుభూతి పరులో లేకపోతే ఇంకా జగన్ మీద ఏదో పెట్టుకుని ఉన్న ఇది ఉంది కదా, అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు బయటకు వచ్చారు కదా సార్, నేను ఒక్కటే చెప్తాను, బ్రీఫ్ గా న్యాయం వైపు నిలబడండి, నిజం వైపు నిలబడండి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి వైపు నిలబడండి. 1-2 స్కీములు వెనక ముందైతే కొంపై మునగదు. ప్రజలకు స్కీములు మన వాళ్ళకి స్కాములు అనే విధంగా కాకుండా స్కీముల్ని బూచిగా చూపించి మళ్ళీ యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. ఖచ్చితంగా తను ఫెయిల్ అయితే నేను పాస్ అవుతా అనే సిద్ధాంతానికి ఆకర్షితులు కావద్దండి. కాకపోతే విడతల వారీగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని ఏదైతే సూపర్ 6 చెప్పిందో వాటిని అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం అవుతుంది కదా. దాంతో పాటు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే దానికి కట్టుబడి ఉంది. దాంతో పాటు డెవలప్మెంట్ తో పాటు వివిధ పరిశ్రమలను లోకేష్ గారు తిరుగుతున్నారు. ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా వేళ్ళునుకుంటాయి. అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ కి ఒక గుడ్ బ్రాండ్ నేమ్ రావాలనేది కూటమి ప్రభుత్వం యొక్క పట్టుదల. నేననేది మంచిగా ఉండే వాళ్ళందరికీ ఇలాంటి మామూలుగా ఈ సంస్కృతిలో మనం ఒక సిండికేట్, మనం ఒక ముఠా,
మనమంతా పంచుకుందాం, ప్రజలకు కొన్ని స్కీములు ఇద్దాం అనుకుంటే అటువంటి వాటికి ఆకర్షితులు అవ్వకండి. అలాంటి వాటికి కులం కోణంలో ఆలోచన చేయకండి. మంచి కోసం నిలబడండి, మంచి వైపు రండి.